హలో అండి, హాయ్ అండి, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు ఒక బ్లౌజు, లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం ఇవి క్రాస్ అన్నీ చూపిస్తానండి. అదే చీరంచులకు క్రాస్ తీసేది. మళ్ళీ ముందు వీడియో అయితే నేను క్రాస్ తీసేది ఎలా అనేసి ఒక వీడియో అయితే పెట్టినానండి. మళ్ళీ కూడా ఈరోజు ఇంకోసారి చూసే వాళ్ళ కోసం మరొకసారి ఇలా వీడియో అయితే పెడుతున్నాను. అదే క్రాస్ ఎలా తీయాలి ఏంటి అనేది చాలా సింపుల్ అండి. ఇలా తీసినామంటే ఏమాత్రం అనుమానం లేదు, నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. చీర అంచులు వచ్చేసి ఇక్కడ వచ్చేసి చీర చెక్ చేసుకుంటున్నాను, పొరపాటు పడద్దండి. కస్టమర్ చీరలు కాబట్టి జాగ్రత్త. ఒకసారి 2 సార్లు అటు సైడ్ ఎట్లొచ్చింది, ఇటు సైడ్ ఎట్లొచ్చింది అంటే కొంగు ఎలా వచ్చింది అన్నీ చెక్ చేసుకొని జాకెట్ ఏదని డిసైడ్ చేసుకొని కట్ చేసుకోండి. పొరపాటు పడి మనం అదో ఇదో అని వెంటనే తీసేసి ఏదో ఒక సైడ్ కట్ చేసినామంటే మళ్ళీ ఇబ్బంది అనమాట. అటు సైడ్ చెక్ చేసుకొని కొంగు అని తేలిన తర్వాత ఇటు సైడ్ ఇదే జాకెట్ అని కన్ఫర్మ్ చేసుకొని తర్వాత అయితే కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇది చాలా మెత్తగా ఉందండి, స్మూత్ క్లాత్ అనమాట. క్రాస్ తీయలేదంటే ఎంత క్రాస్ వచ్చిందంటే నేను అక్కడ ఫస్ట్లో స్టార్టింగ్ 2 ఇంచెస్ పెట్టినా చూడండి, కానీ లాస్ట్కి చివరికి వచ్చేసరికి మొత్తం ఇక్కడ జాకెట్ ఉంది కదా, ఇక్కడ చుక్కలు చుక్కలు ఆ జాకెట్లోకి వచ్చేసింది అనమాట. క్రాస్ అంత వచ్చేసింది చూడండి, కనపడుతుంది. స్టార్టింగ్లో 2 ఇంచెస్ దగ్గర నాకు క్రాస్ ఉంది అనిపించింది అనమాట. అందుకే 1 ఇంచ్ పెట్టాలి మామూలుగా. నేను ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టేసి ఒక పోగు లాగేసి, వీడియోలు చూస్తున్నారు కదా అలాగే అండి, చిన్నగా అలా పోగు లాగుతూ అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఒక లైన్ అయితే పడిపోతుంది అనమాట. దాని వెంటబడి చూడండి జాకెట్లోకి వచ్చేసింది అనమాట. అంత క్రాస్ వచ్చింది. అలా అయితే కటింగ్ అయితే చేసేసుకోండి సింపుల్గా. ఇక్కడ వచ్చేసి ఇటు సైడు చీర కొంగులు అయితే కొంచెం డ్యామేజ్ అక్కడ కనపడుతుంది కదా, కొంచెం డ్యామేజ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడైతే ఇంకా మా అత్తయ్య అనమాట, ఇవి మా చిన్నత్తవి కుట్టే అనింది అనమాట. అందుకనేసి ఇంకా బ్లౌజ్ అయితే తీసేసి మనం ఇటు సైడు కొంగు సైడు క్రాస్ లేదులే బాగా స్ట్రైట్గా ఉందిలే అనుకోవద్దు అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా క్రాస్ ఉంటుందండి. మనము స్ట్రైట్గా ఉంది అనేసి అలాగే కుట్టినామంటే ఖచ్చితంగా కనబడుతుంది చూడండి. ఇలా అయితే మొత్తం తీసేసుకోండి క్రాస్. ఇంకొకసారి కూడా చూపిస్తానండి అలాగే. ఇదైతే బ్లౌజ్ అనమాట. ఒకసారి చీర ఓపెన్ చేసిన తర్వాత డ్యామేజ్ ఏమన్నా కూడా చెక్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. మనం ఏంటంటే వెంటనే కట్ చేసినామంటే జాకెట్ కుట్టినామంటే తర్వాత చీర రిటర్న్ ఇవ్వాలనే తీసుకోరనమాట. మనం ఇలా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా చూడండి మొత్తం అలా జాకెట్ అయితే తీసేసి నీట్గా ఇటు సైడ్ అటు సైడ్ క్రాస్ అయితే తీసేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ముందే మొత్తం లైనింగ్లన్నీ నీట్గా వాష్ చేసేసి కట్ చేసి పెట్టాను అనమాట. ఇప్పుడైతే బ్లౌజులు అయితే పక్కకు తీస్తున్నాను. బ్లౌజులు తీసేసి మొత్తం స్టిచ్చింగ్ అయితే చేయాలన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు చాలా సింపుల్ అండి. కొంచెం ఓపిక తెచ్చుకొని ఇలా క్రాస్ తీసేసి కుట్టినామంటే చీర బాగుంటుంది అనమాట. ఇది బ్లౌజు. ఇక్కడ వచ్చేసి మామూలుగా బ్లూ కలర్ అంచు కలర్ వచ్చింటే బాగుంది, కానీ కొన్ని ఫ్లవర్స్ లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా చీరకు దానికి పెద్ద డిఫరెన్స్ లేదు చూడండి, గమనించండి. ఇలా వచ్చిందనమాట. నేను ప్రతి బ్లౌజ్ తర్వాత 2 ఇంచెస్ ఎందుకు పెడుతున్నానంటే నేను చీరలో క్లాత్ కొంచెం పైపింగ్ లాగా వేస్తాను అనమాట, గోటు వేస్తాను జాకెట్కి. అందుకే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాను అనమాట ప్రతి బ్లౌజ్కు. ఇక్కడ వచ్చేసి ఇలా దీంట్లో కూడా అలాగే కొంచెం డిఫరెన్స్ ఏం లేదు. బ్లూ కలర్ జాకెట్ వచ్చింటే దీంట్లో కొంచెం బాగాలేదు, కానీ శారీ కలరే వచ్చేసింది అనమాట. ఇక్కడ కూడా ఇలాగే మనము క్రాస్ ఇలా ఒక దారం అయితే లాగినామంటే బాగా కనపడుతుంది చూడండి వీడియోలో. అది ఎక్కడ ఎలా వెళ్తుందో అనేసి బాగా నీట్గా కనపడిపోతుంది అనమాట. కొన్ని ఏంటంటే కొన్ని కనిపించవు, నిదానంగా నీట్గా చిన్నగా కట్ చేసుకోవాలి మనం దారం లాగిన వెంటనే. కొన్ని అయితే క్లియర్గా లైన్ బాగా పడిపోతాయి అన్నమాట, తొందరగా కట్ చేయొచ్చు. నేను లాగిన తర్వాత మీకు కూడా వీడియోలు బాగా సూపర్గా అనిపిస్తుంది చూడండి. అలాగే ఒక సైడ్ అనమాట, ఒక సైడ్ అయితే ఈ చీరకు కుచ్చులు వచ్చేసినాయి. ఇలా అయితే మొత్తం 4 చీరలకు జాకెట్లు అన్నీ తీసేసి ప్రతి జాకెట్కి నేను 2 ఇంచెస్ పెట్టుకుంటానండి. అవి క్రాస్ తీసేసి తర్వాత పైపింగ్ అయితే గోట్ అయితే వేసుకుంటాను అనమాట. ఇలాగే లాగినామంటే బాగా కనపడుతుంది లైన్ చూడండి, కనపడుతుంది వీడియోలో మీకు క్లియర్గా. నెక్స్ట్ బ్లౌజ్ కూడా ఎలా స్టిచ్ చేయాలి అనేది కూడా చూపిస్తానండి. లైనింగ్ నేను ఎలా అతికిస్తాను అంటే తక్కువ బ్లౌజ్ వచ్చినప్పుడు దానిలకు ఖచ్చితంగా సంక పీస్ పడుతుంది కదా, అది ఎలా స్టిచ్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్.
ఇక్కడ వచ్చేసి ఈ చీర చూడండి, ఈ చీరకు కూడా క్రాస్ అయితే తీసేసినాను. 4 చీరలు ఒకటే అనమాట. ఒకసారి అయిపోతాయి అనేసి అన్నీ ఇలా బ్లౌజులు అన్నీ కట్ చేసుకొని చీరలన్నీ జాకెట్లన్నీ పక్కకి తీసేసుకుంటాను అనమాట. తర్వాత నేను జాకెట్ కుట్టిన వెంటనే బ్లౌజ్ కూడా అదే దారం ఉంటుంది కాబట్టి అంచులు అయితే కుట్టేస్తాను అనమాట. కొందరు పాల్స్ వేసుకుంటారు, కొందరు పాల్స్ వేసుకోరు అనమాట. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలా చెప్తే అలా స్టిచ్చింగ్ అయితే మనం చేయాలన్నమాట. ఈ విధంగా అయితే మొత్తం ఈ 4 చీరలకు క్రాస్ అయితే తీసినాను కదా. ఈ వీడియో మీకు అర్థమయ్యింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఇవి ఏంటంటే కొంచెం రేటు తక్కువ పెట్టి తీసుకున్నామంటే మనము చాలా తక్కువ వస్తాయి అన్నమాట, పన్నా తక్కువ వస్తాయి. ఇది బ్లౌజ్ అనమాట. నేను వచ్చేసి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్కి అయితే తీసుకుంటున్నాను. చాలా తక్కువ ఉన్నప్పుడు ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇదేంటంటే మరీ స్మూత్గా ఉందండి, అంటే మిషన్ పైన మొత్తము లైనింగ్ జాకెట్ పెట్టి అయితే మనము స్టిచ్చింగ్ చేయలేమన్నమాట. అందుకనేసి నేను ఈ పార్ట్కి ఆ పార్ట్ డివైడ్ చేసుకుంటున్నాను. మరి చాలా స్మూత్గా ఉందన్నమాట క్లాత్. ఇలా మనం డివైడ్ చేసుకున్నామంటే హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అన్నీ తొందరగా కుట్టేసుకోవచ్చు అనమాట. అందుకనేసి ఇక్కడ నేను దీనిలకు సంక పీస్ కూడా పడుతుందండి, అంటే లైనింగ్ చాలా తక్కువ ఉందన్నమాట, 80 పాయింట్స్ ఇక్కడ వచ్చేసి. అందుకనేసి వీటికి జాయింట్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా స్మూత్గా ఉండే క్లాత్ మనము లైనింగ్కు సంక పీస్ వేసుకోలేదంటే కొంచెము సాగినట్టు అలా స్టిచ్చెస్ సరిగ్గా పడవన్నమాట. సంక పీస్ వేసేసుకొని తర్వాత మనం బ్లౌజ్కు అతికించుకున్నామంటే బాగుంటుంది అనమాట. నేనైతే ఒక రకంగా కట్ చేయను అనమాట, అట్టు తిరిగి ఇట్టు తిరిగి చాలా తక్కువ ఉంది చూడండి బ్లౌజు, కొంచెమే ఉందన్నమాట. ఇటు సైడ్ ఇంకా క్రాస్ పట్టి, మందం పట్టి అవన్నిటికి కూడా ఇదే క్లాత్ అనమాట. పైపింగ్ అన్నిటికీ అడ్జస్ట్ కావాలి కదా, అరసాకు అడ్జస్ట్ కావాలి కదా. ఈ విధంగా బ్యాక్ ఫ్రంట్ అన్నీ అయితే కట్ చేసేసుకొని ఇలా ఓపెన్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు లైట్గా పిన్స్ పెట్టేసుకొని కుట్టేసుకున్నామంటే తొందరగా అయిపోతుందండి. హ్యాండ్స్ అయితే ఇప్పుడు జాయింట్ ఎక్కడ వేసుకోవాలి ఇక్కడ చూడండి. నేను జాయింట్ అంతే మనకు ఎంత పడుతుందో, మనం ఎంత తక్కువ ఉందో అంత అయితే తీసేసుకొని ఇలా జాయింట్ ఫస్ట్ కుట్టు వేసేసుకొని మళ్ళీ పై వైపున ఇలా గట్టి కుట్టు వేసేసుకోండి, బాగుంటుంది అనమాట. అంటే తొందరగా ఊసిపోదు అనమాట. గట్టి కుట్టు వేసుకోలేదంటే ఊసిపోతుంది. ఇటు సైడ్ కూడా అంతే జాయింట్ పడుతుంది. జాయింట్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి, అంటే ఉల్టా సీదా పడిపోతాయి అన్నమాట 2 హ్యాండ్స్. అంటే ఏ సైడ్ ఈ హ్యాండ్కి వేస్తున్నామో దానికి కూడా ఆపోజిట్లో ఆ హ్యాండ్కి కూడా అలాగే వేయాలన్నమాట. ఇలా అయితే వేసేసుకొని ఇప్పుడు లైనింగ్కి అయితే అతికిచ్చేసుకున్నామంటే సింపుల్గా తొందరగా పని అయిపోతుంది అనమాట. ఇలా ఎక్స్ట్రా ఏమన్నా క్లాత్ ఉంటే ఇలా హెచ్చుతగ్గులంతా కట్ చేసుకోండి, నీట్గా పెట్టేసుకొని కింద అయితే కింది వైపు అయితే హ్యాండ్ సరిపోయిందనమాట. ఇక్కడ మాత్రమే తక్కువ ఉందన్నమాట, లోతు సైడు. అలా అయితే కట్ చేసేసుకొని ఇప్పుడు చూడండి హ్యాండ్ కట్ చేసినా కదా, ఇక్కడ ఉల్టా సీదా చేసేసుకొని పై వైపున అంటే మంచి సైడ్ అని అయితే లైనింగ్ అయితే అతికించుకోండి. తర్వాత లోపలికి తిప్పినామంటే గట్టి కుట్టు పడిపోతుంది అనమాట. నేను హెమ్మింగ్కి అయితే పెట్టలేదు, టైట్ కుట్టుకి అయితే పెట్టేసాను అనమాట. ఇక్కడ మనము జాయింట్ వేసుకున్నాం కదా లైనింగ్, ఆ జాయింట్ అనేసి ఇప్పుడు మనకు పై వైపున ఉండాలండి. అంటే కింద మంచి ఉంది కదా, లైనింగ్ కూడా కింద గట్టి కుట్టుంది కదా, అలా ఉండాలన్నమాట. అలా చూసేసుకొని మనం ఎంత ఇంచు, పావించా, హాఫ్ ఇంచా వదిలేసుకుంటాం కదా ఖర్చు కోసము, ఇలా ఎక్స్ట్రా క్లాత్ కోసం, ఎక్స్ట్రా కుట్టు కోసము అలా వదిలేసుకునేంత ఇక్కడైతే కుట్టు అయితే వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్ తిప్పేసి టైట్గా ఇలా మనం గోరుతో అన్నామంటే కుట్టు దగ్గర గట్టి కుట్టు పడిపోతుంది అనమాట. బయట అయితే గాలి ఎక్కువ పెడుతుంది అనమాట నాకు, అందుకే లేట్ అయిపోయింది పని, గాలి ఎక్కువ పెడుతుంది. ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇలా నీట్గా అనేసుకొని కింద క్లాత్, జాకెట్ క్లాత్, లైనింగ్ క్లాత్ గట్టిగా అనేసుకొని ఇలా టైట్గా కుట్టు వేసుకున్నామంటే గట్టిగా అసలు బాగుంటుందండి. తర్వాత కుట్టిన తర్వాత కూడా చూపిస్తా చూడండి. నేను కింది వైపు అయితే గట్టి కుట్టు వేస్తాను అనమాట. చుట్టూ లైనింగ్కి అయితే కొంచెం లూజు కుట్టు వేసేసుకుంటాను తొందరగా అవ్వడం కోసం. ఎందుకంటే తర్వాత ఎలాగైనా ఇలా మనం జాకెట్కి అతికిచ్చేటప్పుడు అందుకు 2 కుట్లు అయితే పడిపోతాయి కదా అనేసి ఇప్పుడు 2 లూజు కుట్లు అయితే పెట్టేసుకొని వేసుకుంటాను అనమాట, తొందరగా చకచక పని అవ్వడం కోసము. కింది సైడ్ అయితే గట్టి కుట్టే వేసేసినాను. మరి స్మూత్గా ఉందన్నమాట క్లాత్. మనం లైనింగ్ సరిగ్గా అతికిలేదంటే కొంచెం ఉబ్బులాగా వచ్చేది అనమాట. అంటే లైనింగ్ జాకెట్ సరిగ్గా అతుక్కోదనమాట. మనము నీటికి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ, క్లాత్ మాత్రం మిషన్ మీద మాత్రమే ఉండాలండి. ఎక్కువ ఉన్నదంటే ఖచ్చితంగా ఎక్కువ తక్కువలో వచ్చేది చూడండి. ఇప్పుడు అతికిచ్చేసినాను నీట్గా. ఇలా మనం నీట్గా అతికిచ్చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది అనమాట. అంటే పై వైపున కుట్టు అనేది కనిపిదనమాట. జాయింట్ వేసుకున్నామంటే
ఖచ్చితంగా సంక పీస్ అయితే పడుతుందండి. కొంచెం లావుగా ఉండే వాళ్ళకు, మరీ సన్నగా ఉండే వాళ్ళకి అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. చూడండి 2 హ్యాండ్స్ నీట్గా అయితే లైనింగ్ నీట్గా అతికిచ్చేసినాను. 2 కూడా జాయింట్ అయితే పడిందనమాట. పై వైపుని చూడండి అస్సలు కనిపించదనమాట, నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగు. ఈ జాయింట్ పడింది కొంచెము కుట్లలోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే హ్యాండ్ అయితే కట్ చేసేసుకొని నెక్స్ట్ చూడండి నేను అన్నీ ఇప్పుడు అతికిచ్చేసినాను. బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి అన్నీ పార్ట్కి ఆ పార్ట్ డివైడ్ చేసి కట్ చేసుకున్నాను కదా. అన్నీ చూడండి ఈ విధంగా చూడండి ఎంత నీట్గా, కొంచెం ఆడే కానీ క్లాత్ అస్సలు ఉబ్బుగా అస్సలు కూడా లేదు. చూడండి ఎంత బాగా అతికిచ్చేసాను నీట్గా. లైనింగ్ మనం పిండి వేసుకున్నామంటే ఇలా నీట్గా ఉంటుంది అనమాట. బ్యాక్ పార్ట్ చూడండి అన్ని జాకెట్ కూడా నీట్గా కుట్టేసాను అనమాట. తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా కట్ చేసుకొని అతికిచ్చేసుకున్నామంటే చిన్నగా నీట్గా జరుపుకుంటూ అతికిచ్చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా అయితే నేను ఇక్కడ ఈ వీడియోలో మీకు చూపించింది చీరల కంచులకు వచ్చేసి క్రాస్ తీసినాను. ఇంకొకటి వచ్చేసి ఈ లైనింగ్ సంక పీసులు ఎలా జాయింట్ వేసుకోవాలనేది చూపించినాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.